ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు మేడం ఉన్నారు అమ్మ 0 మీదే సార్ నమస్కారం సార్ పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ దీని కెపాసిటీ వచ్చి 0.5 టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 ఏకర్స్ సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 ఏకర్స్ సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులవి 197.09 ఏకర్స్, బుక్కపట్నం సంబంధించి 209 రైతులది 255.32 ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులవి సార్ 13.16 ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు. థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పూర్తిగా కూడా మెట ప్రాంతానికి సంబంధించినటువంటిది ఉంది. ఇటు కొవ్వూరు నియోజకవర్గం కానీ, నిడదవోలు నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికి కూడా కొవ్వూరు కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్లే అవకాశం ఉంటుంది అధ్యక్ష హాస్పిటల్కి వెళ్లారంటే. దాంతో ఏరియా హాస్పిటల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కరోనాతోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ కావలసినటువంటి ఇతర సౌకర్యాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ, అదేవిధంగా నర్సెస్ కానీ, సరైనటువంటి ల్యాబ్ సంబంధించి టెక్నీషియన్ కానీ ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. వాటితో పాటు అక్కడ ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్లాలంటే కూడా కొవ్వూరు రావాలి. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, డివిజన్ సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా 100 పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత 14-19లో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కోవడం జరిగింది అధ్యక్ష. ప్రతిపాదనలు పూర్తయ్యేటానికల్లా ప్రభుత్వం మారతోటి గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి కొవ్వూరు ఏరియా హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కనుక చేసినట్లయితే ఇటు నిడదవోలు నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, కొవ్వూరు నియోజకవర్గానికి, అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి సరైనటువంటి వైద్యం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తమరి ద్వారాగా సంబంధిత మంత్రివర్యుల్ని 100 పడకల హాస్పిటల్గా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ సార్, మంత్రుల్ని రిక్వెస్ట్ అండి, 0 అవర్లో సభ్యులు మాట్లాడింది ఎవరో ఒకరు నోట్ చేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి కదా. ప్లీజ్ ఆ బాధ్యత ఎవరో తీసుకోండి.
నోట్ చేసుకున్నాం. సంబంధిత మంత్రివర్గం పంపిస్తాను సార్. అది నోట్ చేసుకోవాలి ఇప్పుడు నడిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అండి రంగారావు గారు, బొబ్బుల ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాకు బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో బొబ్బిలి ఏపీ ఐఐసి గ్రోత్ సెంటర్ ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే కొన్ని ఫెర్టిలైజ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పటికీ అనేకమైనటువంటి రోగ్ ఇండస్ట్రీస్ ఆ ల్యాండ్ ని కొన్ని సంవత్సరాలుగా బ్లాక్ చేసుకొని పెట్టుకొని ఏ ఇండస్ట్రీ పెట్టకుండా ఏదో అరకొర జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ ఏదో చూపించి చాలా అనేక విస్తీర్ణంలో ల్యాండ్ వేకెంట్ గా ఉండిపోయింది అధ్యక్ష. ఎంతో ఆశపడి సుమారు 10 గ్రామాల ప్రజలు కారు చౌకగా ఆ రోజుల్లో ఆ భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదొక కారణం అయితే, ఇంకొకటి వాటిని మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే సీరియస్ అనేక మంది ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు కానీ భూమి లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ రోగ్ ఇండస్ట్రీస్ ఎవరున్నారో వారిని ఐడెంటిఫై చేసి ఎవిక్ట్ చేసి మనం కొత్త వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రెండో ముఖ్యమైనటువంటి విషయం, స్థానిక పరిసర ప్రాంతాల్లోని స్కిల్ లేబర్, టెక్నికల్ పర్సన్స్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి మనుషులు తీసుకొచ్చి తక్కువ జీతంకి ఎంప్లాయ్ చేసి స్థానికులకి చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష, ఉద్యోగాలు లేని విషయంలోనే. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని స్థానికులకి ఎవరైతే భూములు కోల్పోయారో ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను. భారీ నీటిపారుదల శాఖ మార్చులకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ పల్నాడు జిల్లా వరకే 157 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి. ఒక చిలకలూరుపేటలోనే 57 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష. అన్ని కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు గాని, ఎక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినా, అదేవిధంగా మోటార్ దెబ్బతిన్నా ఎక్కడ రిపేర్లు కూడా చేయలేదు అధ్యక్ష. అన్ని కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీ ద్వారా నేను గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రులకు కోరేటువంటిది, లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్, చిలకలూరుపేట నియోజకవర్గం చివరి భూములు అధ్యక్ష, నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు గాని పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులు గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివరి భూములకు నీరు అందేటువంటి విధంగా, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. బలరామకృష్ణ గారు, రాజానగరం. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇళ్లు అనే స్కీమ్ పెట్టి వేల కోట్ల రూపాయలు దోచేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో ఆవు భూములు, ఎందుకో పనికిరాని ఆవు భూముల్ని 596 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పూర్తిగా ఎప్పుడూ కూడా వర్షాకాలంలో సబ్మెరీన్ అయ్యి ఉండే భూముల్నే ఒక 10 లక్షలు కూడా చేయని దాన్ని 45 లక్షల రూపాయలు చేసుకుని 596 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. అందులో 384 ఎకరాల డబ్బులు కూడా వేశారు. అక్కడ ఎంత భయంకరమైన ప్లేస్ అంటే అది ఎప్పుడు కూడా మొత్తం అన్ని రకాల మనుషులు, జంతువులు అంతా కూడా జంతు నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని ఇచ్చి ప్రజలు మోసం చేశారు. ఆ మోసం చేసిన పరిస్థితుల్లో మా ప్రాంతంలో కూడా చాలా దాని మీద గొడవలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, ఎన్నో చేశాము. అయినప్పుడు కూడా దాని పరిష్కారం జరగలేదు అధ్యక్ష. దాని మీద సరైన ఎంక్వైరీ చేసి మన ప్రభుత్వం ఆ యొక్క ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్కీములో పట్టాలు ఇచ్చిన ఏ పట్టాల్లో కూడా చాలా పట్టాల్లో సంతకాలు లేని పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. అదే విధంగా ఇచ్చిన పట్టాల్లో స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఉంది అధ్యక్ష. ఈ యొక్క ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు కూడా ఎక్కడ పట్టాలు ఉన్నాయో, ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో కూడా అర్థం కాక
కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదే విధంగా ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో అప్పుడులో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక ప్రకారం తీసుకుని గతంలో జరిగిన స్కాముల మీద ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి, ముఖ్యంగా రాజమండ్రిలో జరిగినటువంటి ఈ యొక్క 596 ఎకరాల ఆవు భూముల స్కామ్ మీద సిఐడి ఎంక్వైరీ చేసి ఈ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదే ఆవు భూములపై అడపా శ్రీనివాస్ అని చెప్పి మా ప్రాంతంలో జనసేన నాయకుడు పోరాటం చేస్తే అతని మీద కూడా రౌడీ షీట్లు అవి కూడా ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆవు భూముల మీద నా మీద కూడా కేసు పెట్టారండి మీ రాజమండ్రిలో. రాధాకృష్ణ గారు తణుకు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది సార్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్. అది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి దశలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్. ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు. నమస్కారం. ముఖ్యంగా నాకు ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సభాపతి గారికి, అలాగే శాసనసభలో నన్ను మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి. ముఖ్యంగా ఈరోజు సమస్య హజ్ యాత్ర గురించి మాట్లాడడానికి ఈరోజు సమావేశంలో నేను పాత్ర తీసుకున్నాను. రాష్ట్రం నుండి దాదాపు 3,900 మంది హజ్ యాత్రకి వెళ్తా ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ నుంచి దాదాపు 2,400 మంది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనకి హజ్ హౌస్ లేకపోవడం, అలాగే ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పోయిన సంవత్సరం వెళ్లినటువంటి హజ్ యాత్రికులకు ఏదైతే ఎయిర్ ఫేర్ కూడా దాదాపు ఇక్కడికి అక్కడికి ఒక 90,000 రూపాయలు ఎక్సెస్ అవుతా ఉంది. దీనికి గత ప్రభుత్వంలో కొంతవరకు వాళ్ళకి సబ్సిడీ రూపేణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వారి బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు, అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు లేక అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద గౌరవ మంత్రి గారు కూడా ముందే రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా గౌరవ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే రాష్ట్రంలో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి హజ్ యాత్ర అనేక దేశాల నుంచి వస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గతంలో వేలాది మంది వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడే గన్నవరంలో ఒక హజ్ హౌస్ ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి నుండి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో ఒక ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పి మీ ద్వారా సభను కూడా ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ మైనార్టీ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. బోడి ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఒక మా నియోజకవర్గ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల సమస్య. ఇది ఎప్పుడో గత 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది దళితులు గాని, వెనకబడిన తరగతుల వారు గాని ప్రభుత్వంచే ఇంటి పట్టాలు పొంది ఉన్నారు. అయితే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉన్నది ఏంటంటే, కొద్దో గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు, కానీ ఆ పట్టాలలో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి హక్కు అంటే బ్యాంకు లోన్లకు గాని, లేకపోతే రిజిస్ట్రేషన్ పేరు మార్చుకోవటంలో గాని ఎటువంటి హక్కు లేకపోవటం వలన, అంటే మనం ప్రభుత్వం ఇచ్చే పట్టాలు వాళ్ళు
తాత్కాలికంగా వాళ్ళకి పూర్తి హక్కు కలిగించకుండా వాళ్ళ పట్టాలు కేవలం కల్పిస్తా ఉన్నాం. కొంత సమయం తర్వాత, అంటే మన పట్టా ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి శాశ్వత హక్కు కల్పించి వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు గాని లేకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించడం కానీ అలాంటిది హక్కు కల్పించమని మీ ద్వారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విషయం కాబట్టి కొంచెం నోట్ చేసుకుని ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ పట్టాలు మనం ఇచ్చి ఉన్నాం కాబట్టి వాటిని వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరటమైంది. జోగేశ్వర గారు మా మండపేటలో 30 పడకల ఆసుపత్రి ఉందండి. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పి 2017-18లో నేను ప్రయత్నం చేయడం, తర్వాత 2019లో ఉన్నటువంటి హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 5.5 కోట్లు వస్తే ఒక మంచి స్థలంలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందండి. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆ హాస్పిటల్ ఆఫ్ చేసేసి 100 పడకల హాస్పిటల్గా లేకుండా చేయడం జరిగింది. ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించమని 100 పడకల హాస్పిటల్గా గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఆదోని ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఆదోని నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆదోని నియోజకవర్గంలో ఒక టౌన్, ఒక మండలం మాత్రమే ఉంది అధ్యక్ష. ఒక మండలమే అవడం వల్ల దాంట్లో ఒక ఎంఆర్ఓ ఉండడమో, తహసీల్దార్లు గాని మిగతా ఆఫీసర్లు గాని ఒకరే ఉండడం వల్ల సుమారుగా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 43 గ్రామాలకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 1 లక్ష జనాభా ఉన్నటువంటి ఆదోని మండలంలో ప్రభుత్వ సేవలు తగినంతగా అందట్లేదు అని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అది భూ సర్వేలైనా సరే, లేదా భూ సంబంధించిన తగాదాలైనా సరే, లేదా ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ప్రజలకు అందించడంలో అయినా సరే చాలా ఇబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందువల్ల గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఆదోని రూరల్ మండలాన్ని 4 మండలాలుగా విభజించంటేనే నేను రిక్వెస్ట్ పెట్టున్నా అధ్యక్ష. దయచేసి దాని వైపును చూడాలి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఒకే మండలం అనిపిస్తుందో రాష్ట్రానికి, నియోజకవర్గానికి లేదా మండలానికి రావాల్సిన నిధులు కూడా చాలా తక్కువ ఉంటాయి అధ్యక్ష. పక్క నియోజకవర్గాల్లో కేవలం 5-6 పల్లెలకు కూడా ఒక మండలం ఉంటే ఆదోనిలో 43 గ్రామాలకు 43 పల్లెలకు కలిపి ఒకే మండలం అవడం వల్ల తక్కువ నిధులు వస్తున్నాయనే ఆవేదన కూడా ప్రజల్లో ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించి అధికారులు నియమించాల్సిందిగా, అలాగే నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా ఆమదాల వలస నియోజకవర్గంలో 2003వ సంవత్సరంలో మూతబడినటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి 21 సంవత్సరాలు అయింది. దానిని గతంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు కూడా హైకోర్టులో మేము షుగర్ ఫ్యాక్టరీని తీసుకోము అని చెప్పి ప్రభుత్వానికి అటు హైకోర్టులో కూడా వాళ్ళు నమోదు చేయడంతో హైకోర్టు వాళ్ళు అది ప్రభుత్వానికి అప్పచెప్పారు అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఆ షుగర్ ఫ్యాక్టరీని ఆ ఏరియా అంతా కూడా ఏపీఐసీకి ఇచ్చారు అధ్యక్ష. నేను ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీఐసీ వాళ్ళు వెంటనే ఆ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీని తొలగించి ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మార్చి ఏదైనా ఒక పెద్ద పరిశ్రమకి, ఎందుకంటే అది ప్లగ్ అండ్ ప్లే అధ్యక్ష. దానికి వాటర్ ఫెసిలిటీ ఉంది, స్టేట్ హైవే కనెక్టివిటీ ఉంది, కవర్డ్ బై కాంపౌండ్ వాల్, దేర్ ఇస్ ఏ వాటర్, దేర్ ఇస్ ఏ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ. కాబట్టి ఏదైనా ఒక పరిశ్రమకి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఏఎస్ఎన్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చోడవరం నియోజకవర్గంలో ప్రధానంగా మీకు బాగా తెలుసు అధ్యక్ష, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే వేణుపట్నం నర్సీపట్నం రోడ్డు ఎంత దారుణంగా ఉన్నదో నేను R&B శాఖ మంత్రి గారికి చెప్పాను అధ్యక్ష. మీ ద్వారా
ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కోరేది, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవడం వల్ల, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్యాచ్ వర్క్లే చేసి దాన్ని మెయింటైన్ చేశారు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా దాని మీద మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల రోడ్డు దారుణంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ, ఎవరైనా వర్షం పడినప్పుడు ప్రయాణం చేస్తే ఫ్యామిలీస్ కూడా పడిపోయి 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ వాటితో పాటు బస్సులు లారీలు కూడా కూరుకుపోయే పరిస్థితిలో ఆ రోడ్డు ఉన్నది అధ్యక్ష. మీరు నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే రోడ్డు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ ప్రభుత్వానికి తెలియజేసి ఆ రోడ్డు మరమ్మతుకి సహకరించమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, చాలా ఇబ్బందిగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే శాసనసభ్యుడిగా నేను కూడా బాధపడతాను అధ్యక్ష. ఎందుకంటే పబ్లిక్ ఏమని చేసి అంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నప్పుడు అది కొంచెం మీరేమని చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా పోనీ పూర్తి స్థాయిలో రోడ్డు చేయడం వేరే అధ్యక్ష, మరమ్మతులైనా కనీసం ముందు టేకప్ చేస్తే ఇబ్బంది ఉండదు అన్నది నా మనవి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గూడూరు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జిల్లాల విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగింది అధ్యక్ష. మాకు నెల్లూరు 30 కిలోమీటర్ల అధ్యక్ష, తిరుపతి 92 కిలోమీటర్ల అధ్యక్ష. మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష. విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే 154 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు యువగళం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష, మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి. అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష. ఆ రోజు పుట్టినరోజు బాబు గారు పుట్టినరోజు గూడూరు జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తి విన్నవించుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 0 అవర్ పూర్తయింది. ఒక హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ తర్వాత సభ్యులందరూ పాల్గొని మళ్ళీ వచ్చి మన చర్చిల్లో మన బడ్జెట్ మీద చర్చల్లో పాల్గొని సభ్యులంతా శ్రద్ధగా ఉత్సాహంగా పాల్గొని మీ అభిప్రాయాల్ని మీ సలహాలని ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుకున్నానండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్.